అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ లెవెల్స్‌ని మీ చార్ట్ పైన డ్రా చేసుకోండి. ఇవి మీకు మార్కెట్‌లో ఖచ్చితంగా యూజ్ అవుతాయి. సో, మన లెవెల్‌కి అనేది మార్కెట్ అనేది ఖచ్చితంగా రెస్పెక్ట్ చేస్తుందండి. లెవెల్స్ అన్ని ఒకసారి చెక్ చేయండి. నచ్చితే డెఫినెట్‌గా ఫాలో చేయండి. సో, నిన్న మనం మాట్లాడుకున్నాం క్లియర్‌గా ఈరోజు మార్నింగ్ మనకి యూఎస్ నుంచి ఫెడ్ డెసిషన్ అనేది వచ్చింది కదా! సో, మనకి మార్కెట్‌లో రేట్ కట్ అనేది లేదు. సో, మనకి ఫర్దర్‌గా కూడా రేట్ కట్ హైక్స్ ఉంటాయా, రేట్ కట్ ఉంటుందనేది హోల్డ్‌లో ఉందనమాట. అంటే మనకి ఎలాంటి కన్ఫర్మేషన్ ఇవ్వకుండానే మీటింగ్ అనేది ఓవర్ అయిపోయింది కాబట్టి, సో మార్కెట్ అనేది మనకి ఈరోజు కొంచెం నెగిటివ్గా తీసుకోలేదు. ఎట్ ద సేమ్ టైం పాజిటివ్గా కూడా తీసుకోలేదు. మనకి హయ్యర్ లెవెల్ నుంచి సెల్లింగ్ అనేది రావడం జరిగింది. ఈరోజు మార్నింగ్ మనం ఒకటి మాట్లాడుకోవడం జరిగింది క్లియర్గా. మార్కెట్ అనేది మనకి ఎప్పుడైతే లోయర్ లెవెల్కి వస్తుందో అక్కడ నుంచి బయింగ్ ప్రెజర్ రావడానికి ఛాన్స్ ఎక్కువగా ఉంది. యూఎస్ మార్కెట్స్ మనకి నైట్ నెగిటివ్లో క్లోజ్ అయినప్పటికీ కూడా మనకి మార్కెట్ అనేది ఖచ్చితంగా మనకి ఎప్పుడైతే లోయర్ లెవెల్కి వస్తుందో అక్కడ నుంచి బయింగ్ ప్రెజర్ రావడానికే ఛాన్స్ ఎక్కువగా ఉంది. మనకి వార్ ఇంటెన్సిటీ కానీ, అలాగే మనకి మ్యాక్రో ఎకానమీ పరంగా మనకున్న న్యూస్ అప్డేట్స్ కానీ, మార్కెట్ అలాగే ఒకే రేంజ్లో కన్సాలిడేట్ అవుతుంది కదా, దాని పరంగా కానీ మనం చూసుకున్నా కానీ మార్కెట్ అనేది మనకి స్ట్రెంతింగ్గా ఉంది. ఎట్ ద సేమ్ టైం మనకి ఎప్పుడైతే లోయర్ లెవెల్కి వస్తుందో అక్కడ నుంచి బయింగ్ ప్రెజర్ రావచ్చు. 24,300 ఏదైతే సైకలాజికల్ లెవెల్ మేజర్ రెసిస్టెన్స్ అనుకుంటున్నామో అక్కడ నుంచి మార్కెట్ రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంది. అక్కడ కన్సాలిడేట్ అయ్యి బ్రేక్అవుట్ జరిగినా, అలాగే రివర్స్ అయ్యి బ్రేక్అవుట్ జరిగితే మాత్రమే, అది కూడా 12 నుంచి 1 లోపు మధ్యలో ఫస్ట్ హాఫ్లో మాత్రమే మనకి బ్రేక్అవుట్ అయితే అక్కడ నుంచి బై ఎంట్రీ ప్లాన్ చేసుకోండి. అదర్వైజ్ అక్కడ నుంచి సెల్ ఎంట్రీ మాత్రమే ప్లాన్ చేసుకోండి అని చెప్పాము. సో ఇక్కడ బ్రేక్ అయింది, కానీ అగైన్ మనకి రివర్స్ అయింది. అగైన్ అక్కడ వరకు వెళ్ళి అగైన్ మార్కెట్ అనేది రివర్స్ అయింది. సో మార్కెట్లో మన లెవెల్స్కి డెఫినెట్గా రెస్పెక్ట్ ఉంటుందండి. ఎందుకంటే లెవెల్స్ని ఈ రోజుకు అలాగే నిన్నటిది ఈరోజు ఒక 2-3 డేస్ మార్కెట్ లెవెల్స్ని బట్టి మన మార్కెట్ లెవెల్స్ అనేది ఉండవు. మన లెవెల్స్ అనేది ప్రీవియస్గా కొన్ని మంత్స్ నుంచి మార్కెట్ బిహేవియర్ ఎలా ఉంది, కొన్ని ఇయర్స్ నుంచి ఆ లెవెల్కి వచ్చిన తర్వాత మార్కెట్ అనేది ఆ లెవెల్కి ఎలా రెస్పెక్ట్ చేస్తుంది, ప్రీవియస్ రెసిస్టెన్స్ సపోర్ట్ని బేస్ చేసుకొని మాత్రమే ప్రైజ్ యాక్షన్ ఇంక్లూడ్ చేసిన తర్వాత క్లియర్లీ ప్రైజ్ యాక్షన్ని బేస్ చేసుకొని మాత్రమే మన లెవెల్స్ ఉంటాయి అనమాట. సో ఇక్కడ చూడండి, మనకి అగైన్ మన లెవెల్ దగ్గరికి వచ్చిన తర్వాత రివర్స్ అయ్యి అక్కడ బ్రేక్అవుట్ వచ్చింది కదా. సో ఇక్కడ బ్రేక్అవుట్ వచ్చినా కానీ మనం ఇక్కడ బై ఎంట్రీ ఎందుకు ప్లాన్ చేయలేదు, మనకి ఎండింగ్ టైంలో వచ్చింది కాబట్టి ఇక్కడ నుంచి మనం బై ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకోలేదు అనమాట. సో ఈ లెవెల్స్ని ఒకసారి డ్రా చేసుకోండి, మీకు డెఫినెట్గా యూజ్ అవుతుంది. సో ఇప్పుడు మార్కెట్ని మనం ఎలా చూసుకోవచ్చు అనుకుంటే, మనకి ఒక జస్ట్ ఇప్పుడే మనకి యూఎస్ జాబ్లెస్ క్లైమ్స్ కూడా మనకి రిలీజ్ అవ్వడం జరిగింది. సో అది ఎస్టిమేట్, మనం ఏదైతే ఎస్టిమేట్ అనుకున్నామో దాని దగ్గరలోనే వచ్చింది కాబట్టి ఎకానమీలో యూఎస్ ఎకానమీ కొంచెం వీక్గా ఉందనుకో, నెక్స్ట్ ఫర్దర్గా కూడా రేట్ హైక్ అంటే సేమ్ మనకి ఈరోజు ఎలా అయితే హోల్డ్లో ఉందో నెక్స్ట్ టైం కూడా రేట్ హోల్డ్లోనే ఉండొచ్చు. సో రేపు మార్కెట్స్ కొంచెం పాజిటివ్గా తీసుకునే ఛాన్స్ ఎక్కువగా ఉంది. సో ఈరోజు కూడా యూఎస్ మార్కెట్స్ కొంచెం పాజిటివ్గా టర్న్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉందన్నమాట. సో రేపు మనం ఇంట్రాడే లెవెల్స్ ఒకసారి మూవ్ అవుదాము. సో మనకి ఈరోజు చూసుకున్నట్లయితే 24,300 ఏదైతే ఉందో మార్కెట్ దాని దగ్గర మనకి క్లోజ్ అయింది కదా, దాన్ని ఏవో మనకి వెళ్ళి ఇక్కడ క్లోజ్ అయింది. ఇక్కడ చూసుకోండి ఒకసారి. సో మనకి ఈరోజు ఈ లెవెల్ అనేది వీక్ అయిపోయింది అనమాట. సో దాన్ని ఒకసారి తీసేస్తున్నా. ఎస్, ఓకే. ఇప్పుడు చూడండి, మనకి మార్కెట్ 24,343 ఉంది కదా, ఇప్పుడు మనకి ఇది ప్రజెంట్ ఉన్న రెసిస్టెన్స్ అనమాట. సో మార్కెట్ రేపు మనకి గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే 24,343 లెవెల్ ఉంది కదా, ఇక్కడ వరకు వెళ్ళి ఇక్కడ నుంచి మార్కెట్ అనేది మనకి రివర్స్ అవ్వడానికి ఛాన్స్ ఎక్కువగా ఉంది. ఆ రివర్సల్లో మనం సెల్ ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకోవచ్చు అనమాట. సో అలాగే మార్కెట్ ఇంకా గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే 24,135 ఈ లెవెల్ వరకు వచ్చి ఇక్కడ నుంచి రివర్స్ అవ్వడానికి ఛాన్స్ ఎక్కువగా ఉంది. ఆ రివర్సల్లో కూడా మనం బై ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకోవచ్చు అనమాట. ఎప్పుడైతే మార్కెట్ 24,343 లెవెల్ ఉంది కదా, దీన్ని ఎప్పుడైతే మనకి బ్రేక్అవుట్ అవుతుందో, లేదంటే ఫస్ట్ క్యాండిల్ రేపు 5 మినిట్స్ క్యాండిల్ దీనికి బ్రేక్అవుట్ అయిపోయిన తర్వాత దాని నెక్స్ట్ క్యాండిల్ వచ్చేసి దీన్ని ఎబో మనకి ఎప్పుడైతే క్లోజింగ్ ఇస్తుందో అక్కడ నుంచి మనం బై ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. 24,532 లెవెల్ వరకు ఉంది కదా, ఇక్కడ వరకు మనకు మార్కెట్ వెళ్ళడానికి ఛాన్స్ ఎక్కువగా ఉందన్నమాట. సో అక్కడ నుంచి మనం రివర్సల్ అనేది ఛాన్స్ ఉంది. అక్కడ నుంచి మనం సెల్ ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకోవచ్చు అనమాట. సో మ్యాక్సిమం 24,532 లెవెల్ నుంచి మనం సెల్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. ఎందుకంటే మనకి ఎప్పుడైతే 24,532 లెవెల్ ఉంది కదా, ఈ లెవెల్ ఎప్పుడైతే మనకి 1 డే క్యాండిల్ క్లోజ్ అవుతుందో అక్కడ నుంచి మాత్రమే మనం ఫర్దర్గా మార్కెట్ అనేది ముందుకు వెళ్తుందని అర్థం చేసుకోవచ్చు అనమాట. సో మనకి ప్రీవియస్గా మనకి వార్ ఇంటెన్సిటీ ఉన్నప్పుడు మార్కెట్ 24,532 ఎగ్జాక్ట్లీ ఈ లెవెల్ వరకు వెళ్ళి అక్కడ నుంచి డ్రాస్టిక్గా మార్కెట్ అనేది కిందికి రావడం జరిగిందనమాట. సో ఇప్పుడు మనం పైకి వస్తున్నప్పుడు కూడా 24,300 అలాగే 24,532 ఈ రెండు లెవెల్స్ మనం మేజర్గా అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. సో ఈరోజు 24,300 లెవెల్ అనేది కొంచెం బ్రేక్ అయ్యి మనకి అప్సైడ్ మూమెంటం ఇచ్చినట్టే ఇచ్చి మళ్ళీ అగైన్ మనకు రివర్స్ అయింది కదా. సో రేపు కూడా మనం 24,532 లెవెల్ వరకు వస్తుందా లేదా అబ్జర్వ్ చేసి, ఎప్పుడైతే మనకి 1 డే క్యాండిల్ దాని ఎబో క్లోజ్ అవుతుందో ఫర్దర్గా మార్కెట్లో వీక్నెస్ వెళ్ళిపోయి మనకి స్ట్రెంథనింగ్ ఎక్కువ ఉంటుందని మార్కెట్లో అబ్జర్వ్ చేసుకోవచ్చు అనమాట. అక్కడ నుంచి మనం బుల్లిష్గా ఉండొచ్చు అనమాట. బుల్లిష్ అంటే ఇప్పుడు బుల్లిష్గానే ఉండొచ్చు. అక్కడ నుంచి మనం ఏంటంటే వన్ సైడ్గా
కొంచెం వన్ సైడ్ ర్యాలీ రావడానికి ఛాన్స్ ఎక్కువగా ఉంది. 24,200 నుంచి 24,300 ఈ రేంజ్లోనే మార్కెట్ మనకి లాస్ట్ మంత్ నుంచి ఇక్కడిక్కడే కన్సల్టేట్ అవుతుంది కదా. ఎప్పుడైతే ఇది మనకి బ్రేక్అవుట్ అవుతుందో అక్కడ నుంచి మంచి ర్యాలీ అనేది రావడానికి మార్కెట్లో ఛాన్స్ ఎక్కువగా ఉంది కాబట్టి అక్కడ నుంచి డెఫినెట్గా మనం బుల్లిష్ సైడ్ ఉండొచ్చు అనమాట. సో ఇవి ఇంపార్టెంట్ లెవెల్స్ అనమాట. సో మీ చార్ట్ పైన డ్రా చేసుకోండి, నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ మార్కెట్లో మీకు డెఫినెట్గా యూజ్ అవుతాయి అనమాట. సో వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ చేయండి. థ్యాంక్ యూ.